నేను నిజమే చెప్తా. మీరు చేసిన తప్పు, మీరు చేశారు తప్పు, మీరు చేశారు తప్పు. అయ్యే చెప్తా. ఆడి బాబుని ఆడ ముగ్గురు అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా, నాకేమో అనిపించలేదు. అయినా సరే నేను నిజమే చెప్తా. మీరు చేసిన తప్పు, మీరు చేశారు తప్పు, మీరు చేశారు తప్పు. అయ్యే చెప్తా. తీసుకొచ్చాను నేను అయిష్టంగానే వచ్చా. నీది ఎట్లా మాట్లాడు ఫస్ట్ చెప్పమ్మా. ఫస్ట్ ఎట్లా మాట్లాడు, ఎట్లా మాట్లాడినా అడుగుతున్నప్పుడు అది చెప్పు. రాజుడికి ఏమనిపించింది చెప్పు, నాన్న తప్పలేదు. అయిష్టంగానే వచ్చా. వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ 7 లో ఆపి నన్ను 1 గంట కూర్చోబెట్టి మళ్ళీ అదే ఎవరైతే అంకుల్స్ ఎవరైతే వాళ్ళతో అమ్మా నాన్న మా కుటుంబం కోసం చేస్తున్నా, నీకోసమే ఆమె ముఖం ఆమె ఫోటో చెప్పా. నువ్వు 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకున్నా అంటే ఏమైనా జాగ్రత్తగా మరి ఏ జరిగినా జోగి రమేష్ గారి కోడల్ని మేఘనాథ్ తల్లిదండ్రులు మీరు అందరు కృష్ణ అందరికి విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర తోలిపోయానికి వచ్చిన తోలిపోతుంది. అది కూడా ఎప్పుడు ఇప్పుడు మంచి జాగ్రత్త చూసుకో. మళ్ళీ మీరు వచ్చే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దానికి చిన్న గీత పడ్డ వాళ్ళదే బాధ్యత. ఎప్పటి వరకు అంటే అనేది నేను చెప్తా. ఎప్పటి వరకు నేను వచ్చింది ఎందుకు అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజుల్లో పంపించారు. 20 రోజులలో పంపించారు. నేను వచ్చింది తప్పు గురించి కాదు, దేని గురించి వచ్చిందా అంటే నేను వచ్చింది ఎందుకు అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 నిజమే చెప్తా. మీరు చేసిన తప్పు, మీరు చేశారు తప్పు.